ఎవరు అది విధానాలు లేవు దానికి. అది పార్టీ, రాజకీయ పార్టీ కదా, గుంపు అది అంతే. ఇట్ ఈస్ ఎ మ్యాడ్ గుంపు అది. దట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ ఎ మ్యాడ్ గుంపు. నేను తెలియక ఒక బలహీన క్షణాల్లో పడ్డా అంతే. చీట్ చేశారు నన్ను, పిలిచారు, వాళ్ళే పిలిచారు, వాళ్ళే ఆహ్వానించారు. ఇప్పుడు నేను వచ్చానని చెబుతున్నారు. చూడండి దుర్మార్గం. ప్రమాణం ఒకడే కొడుకు, అతను శశికళకు ఒక్కడే కొడుకు. ప్రమాణం చేయమని చూద్దాం. నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను ప్రమాణం చేస్తాను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి బైబిల్ అంటాడు కదా, బైబిల్ మీద ప్రమాణం చేయమండి, నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తాను. ఆహ్వానించి మోసగిస్తారా, చీట్ చేస్తారా? ఆ చీటింగ్ పాపం ఇప్పుడున్న వాళ్ళన్నా మోసం చేయబాకండి. ఆ పాపం వాళ్ళకన్నా న్యాయం చేయండి. అందువల్ల వర్గీకరణ విషయంలో జిల్లా అనేది తప్పు, జిల్లా స్థాయి వర్గీకరణ తప్పు. ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం జరగాలి. 371Dని దృష్టిలో ఉంచుకొని, రాజ్యాంగం దృష్టిలో పెట్టుకుని చేయమని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు దీనిలో చాలా సాహసం చేస్తూ ఉన్నారు, ముందుకెళ్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు, వారి ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానికి హోలీ శుభాకాంక్షలు మీ అందరూ.